హలో ఫ్రెండ్స్, తెలంగాణ నీట్ యూజీ ఎంబీబీఎస్ సిక్యూ కాంపిటెంట్ అథారిటీ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. వెబ్సైటు knruhs.telangana.gov.in వెబ్సైటు. ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవర్ నోటిఫికేషన్స్, ఈ వెబ్సైట్లో అవర్ నోటిఫికేషన్స్, లేటెస్ట్ నోటిఫికేషన్స్ పైన ఇక్కడ వ్యూ ఆల్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. 24వ తేదీ నాడు, డేట్ 24వ తేదీ నాడు నోటిఫికేషన్ టైటిల్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా 2024-25 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. ఇంకొకటి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు. ముందుగా మనం ఎలిజిబుల్ లిస్ట్ చూద్దాం. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ వ్యూ పై లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయాలి. డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేయమని అడుగుతుంది. లేదంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసినా కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. మొత్తం 478 పేజీల లిస్టు. ఈ లిస్టులో మీకేమైనా అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్సెస్, ఈ లిస్టులో మీ రోల్ నెంబర్ కానీ, ర్యాంక్ కానీ, స్కోర్ కానీ, ఎన్సీసీ ఫైనల్ గ్రేస్, నేమ్, జెండర్, మీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ, ఈ విధంగా ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు 25వ తేదీ 9వ నెల 2024 సాయంత్రం 5 గంటల లోపు ఈ మెయిల్ ఐడికి knrugadmission@gmail.com knrugadmission@gmail.com అనే ఈ మెయిల్ చేయాలి మీ అభ్యంతరాన్ని. మీ అభ్యంతరంతో పాటు డాక్యుమెంట్ సపోర్టింగ్ ఆఫ్ గ్రీవెన్సెస్ షెల్ బి అప్లోడెడ్. మీకు ఏ అభ్యంతరం ఉందో దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి అలాంగ్ విత్ గ్రీవెన్స్. మీ గ్రీవెన్సెస్ ఈ తేదీ ఈ సమయం తర్వాత విల్ నాట్ బి కన్సిడర్, తర్వాత పరిగణలోకి తీసుకోరు. ఫైనల్ మెరిట్ లిస్ట్ షెల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ గ్రీవెన్సెస్ పరిశీలించిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది. ఈ సెర్చ్ పై క్లిక్ చేస్తే మీ నేమ్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ, నీట్ స్కోర్ కానీ, మీ ర్యాంక్ కానీ మీరు ఎంటర్ చేస్తే మీ నేమ్ వస్తుంది. ఉదాహరణకు నేను 695 మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. 690
5. ఈ విధంగా 695 ఈ విధంగా ఎంటర్ చేస్తే 695 ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ వచ్చింది. ఈ విధంగా 695 ఇక్కడ ఉంది. ఈ విధంగా వచ్చింది. మీ హాల్ టికెట్ నెంబర్ కానీ, మీ నీట్ ర్యాంక్ కానీ, మీ నేమ్ కానీ ఎంటర్ చేస్తే ఇక్కడ లిస్ట్లో ఉంటే మీకు ఇక్కడ వస్తుంది. మరియు మీరు ఇక్కడ నీట్ స్కోర్ వరుసగా ఇచ్చారు. ర్యాంకు మరియు నీట్ స్కోర్ వరుసగా ఇచ్చారు. మీరు ఈ విధంగా కూడా చూసుకోవచ్చు, వరుసగా ఉంది. ఇందులో ఈ మెరిట్ లిస్ట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 16,478 పేజీలు ఇచ్చారు. కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళ కూడా వాళ్ళ లిస్ట్ చివరిలో ఇచ్చారు. టోటల్ 16,679 మంది ఎలిజిబుల్ లిస్టులో ఇచ్చారు. ఈ 16,679లోనే మధ్యలోనే ఈ కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళ లిస్ట్ ఇది. వీళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. లిస్ట్ ఆఫ్ పిటిషనర్స్ పర్మిటెడ్ ఫర్ కౌన్సిలింగ్. ఈ కోర్టులో పిటిషన్ వేసిన వారు ఈ కౌన్సిలింగ్ వాళ్ళ పర్మిషన్ వీళ్ళ లిస్టు. వీళ్ళు కోర్టు ఆర్డర్ ఫైనల్గా కోర్టు ఆర్డర్ ఏదైతే దానికి కట్టుబడి ఉంటారు. మరియు కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళలో కూడా ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఏపీకి లోకల్ ఉన్నారు కాబట్టి తెలంగాణలో కౌన్సిలింగ్లో అనర్హులు. పిటిషన్ వేసినప్పటికీ వీళ్ళు లోకల్ ఎస్వియు రీజియన్ మరియు ఏయు రీజియన్ కాబట్టి ఈ పిటిషన్ వేసిన వాళ్ళతో కలిపి 16,679. ఇప్పుడు మనం నాట్ ఎలిజిబుల్ లిస్ట్ చూద్దాం. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కోసం 24వ తేదీ నాడు ఇచ్చిన KNR UHS MBBS BDS admissions under competent authority quota 2024-25 list of not eligible candidate list. ఇక్కడ వ్యూ పై క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ లింక్ మీరు డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ అని వస్తుంది. ఇక్కడ కూడా ఇదే విధంగా ఇక్కడ మీ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ మీరు ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటే, మీరు ఎలిజిబుల్ అని చెప్పడానికి ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటే ఈ వెబ్సైట్కి knrugadmissions@gmail.com అనే వారికి
ఈమెయిల్ చేయాలి. మీ అభ్యంతరం ఏంటి? ఎనీ గ్రీవెన్సెస్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. మీ అభ్యంతరంతో పాటు దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఈమెయిల్ చేయాలి. 25వ తేదీ 9వ నెల 2024 సాయంత్రం 5 గంటలలోపు. ఆ తర్వాత ఎవరైనా ఆ తర్వాత వచ్చే ఈమెయిల్స్ పరిగణలోకి తీసుకోరు. ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్టుకు కారణం చాలామంది నాన్ లోకల్ రిమార్క్ వాళ్ళు చాలామంది నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్. మరియు బోనఫైడ్ ఫ్రమ్ 9th to ఇంటర్ నాట్ సబ్మిటెడ్. బోనఫైడ్ సర్టిఫికేట్ 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సబ్మిట్ చేయలేదు. బోనఫైడ్ అంటే స్టడీ సర్టిఫికేట్. ఇక్కడ ఓయూ స్టూడెంట్ వీళ్ళు 9th నుండి 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈమెయిల్ చేస్తే వీరు ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు చాలామంది నాన్ లోకల్ కింద నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక స్టూడెంట్ ఓయూ తెలంగాణ లోకల్ స్టూడెంట్ స్టడీ బోనఫైడ్స్ ఇట్స్ నాట్ అప్లోడెడ్. స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు ఈ క్యాండిడేట్ ఓసీ. 570 ర్యాంక్ 570 స్కోర్. ఈ విధంగా మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఈమెయిల్ చేస్తే ఇక 9th బోనఫైడ్ స్టడీ నాట్ సబ్మిటెడ్. 9వ తరగతి స్టడీ సర్టిఫికేట్ లేని కారణంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చింది. ఎస్ఎస్సి మెమో విత్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ సబ్మిటెడ్. ఎస్ఎస్సి మెమో విత్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ సబ్మిటెడ్. ఎస్ఎస్సి మెమో దానిలో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలి. ఆ విధంగా లేని కారణంగా నాట్ ఎలిజిబుల్ అయ్యాడు. ఇక్కడ ఓయూ 9th బోనఫైడ్ నాట్ సబ్మిటెడ్ ఫర్ డిసైడింగ్ లోకల్ ఏరియా. 9వ తరగతి స్టడీ సర్టిఫికేట్ లేదు. లోకల్ ఏరియా తెలంగాణ లోకలా కాదు నిర్ణయించడానికి. ఈ విధంగా చాలామంది నాన్ లోకల్ కారణంగానే నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్. జీవో నెంబర్ 33 తీసుకొచ్చారు. 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కంటే ముందు చివరి 4 సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉండాలి లేదా తెలంగాణలో నివసించి ఉండాలి. తెలంగాణలో నివసించి ఉండాలి అంటే ఎవరైనా ఓపెన్ 10th క్లాస్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ ఆ విధంగా చదివిన వారు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇక 9th to ఇంటర్ స్టడీ నాట్ సబ్మిటెడ్. స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు 9 నుండి ఇంటర్ వరకు. రెసిడెన్సీ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్. ఎవరో రెసిడెన్స్ సర్టిఫికేట్ లేని కారణంగా వీళ్ళు తెలంగాణ లోకల్. ఇక్కడ ఓయూ స్టూడెంట్ 9th క్లాస్ బోనఫైడ్ లేదు. రీజన్ బీసీడీ ఫీమేల్ క్యాన్ 455 మార్క్స్. 9th బోనఫైడ్ నాట్ సబ్మిటెడ్. రెసిడెన్సీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ యాజ్ పర్ యూనివర్సిటీ ప్రొఫార్మా. రెసిడెన్సీ సర్టిఫికేట్ను వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం అప్లోడ్ చేయలేదు.
బోనఫైడ్స్ నాట్ సబ్మిటెడ్ తెలంగాణ ఓయూ బీసీబీ. నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్. ఎస్ఎస్సి మెమో హ్యాస్ నో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ఎస్ఎస్సి మెమో హ్యాస్ నో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. మనం డేట్ ఆఫ్ బర్త్ను ఎస్ఎస్సి మెమోలో ఉన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా చూసుకోవాలి. ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ లేని కారణంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చింది. వీళ్ళు ఈ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా చూసుకొని మళ్ళీ ఈమెయిల్ చేస్తే వచ్చే అవకాశం ఉంది. 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్. 9వ తరగతి స్టడీ సర్టిఫికేట్ లేదు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్. 9th అండ్ 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ నాట్ అప్లోడెడ్. విధంగా చాలామంది నాన్ లోకల్ మరియు స్టడీ సర్టిఫికేట్ లేని కారణంగానే 9th స్టడీ సర్టిఫికేట్ లేదు. ఇది రీజన్ 23 పేజీలు ఉంది. ఇది నాట్ అఫీషియల్ వెబ్సైట్లో 3వ తేదీ 8వ నెల 2024 నాడు ఇచ్చిన ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్కు ఇచ్చిన నోటిఫికేషన్ చూద్దాం. డౌన్లోడ్ లింక్. వీటిలో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఇక్కడ తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ నీట్ ర్యాంక్ కార్డు మ్యాండేటరీ, బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా ఉండాలి. సీరియల్ నెంబర్ 2 ఇందులో డేట్ ఆఫ్ బర్త్ లేని కారణంగా కూడా ఒక రిజెక్ట్ చేశారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th టు ఎస్ఎస్సి 9-10 తరగతులు మ్యాండేటరీ ఇచ్చారు. 9-10 తరగతులు స్టడీ సర్టిఫికేట్స్ ఒకే సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. స్టడీ సర్టిఫికేట్స్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఈ 10th ఈ 4-5 లేని కారణంగా చాలామంది రిజెక్ట్ చేయబడ్డారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఇఫ్ అప్లికబుల్ విత్ ఫాదర్ నేమ్. ఇక్కడ సీరియల్ నెంబర్ 7 విత్ ఫాదర్ నేమ్ అంటే బాయ్స్కి అయితే తండ్రి పేరే ఉంటుంది. ఎవరైనా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళ హస్బెండ్ పేరు కూడా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ పేరు పక్కన. అలా ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ పనిచేయదు. క్యాస్ట్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్తో ఉండాలి. మైనారిటీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఎన్సీసీ ఇఫ్ అప్లికబుల్, CAP CAP certificate if applicable, PMC if applicable. Candidates who have not studied in any educational institutions have submit a residency certificate of candidate for 4 years period immediate preceding. ఈ సీరియల్ నెంబర్ 15 ఎవరైతే స్కూలుకు కాలేజీకి వెళ్ళకుండా ఓపెన్ 10th క్లాస్,
ఓపెన్ ఇంటర్మీడియట్ చేస్తారో వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు. కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే నాటికి అంతకంటే ముందు 4 సంవత్సరాలు స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. 4 ఇయర్స్ ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ 10th క్లాస్ కానీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కంటే ముందు 4 సంవత్సరాలు ఎక్కడ నివసించారు. 16 ఆధార్ కార్డ్. 17 క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపీజీ ఫార్మాట్లో. స్పెసిమెన్ సిగ్నేచర్ క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఇవి వాళ్ళు మ్యాండేటరీ అని ఇచ్చిన సర్టిఫికేట్స్. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి, సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ ఇది tsmadadm.tschhe.in. Thank you friends, thank you for watching.